అందరికీ నమస్కారం. మొన్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 అనే డాక్యుమెంట్‌ని రిలీజ్ చేశారు. తర్వాత నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విజన్ 2047 అనే డాక్యుమెంట్‌లోని వివరాలను వివరిస్తూ ప్రజలను ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు మాయ చేస్తున్నారనేది ఎక్స్ పోస్టుగా సవివరంగా రాశారు. ఆ వివరాలేంటో చూద్దాం. ఒకటి, విజన్ 2047 పేరిట నారా చంద్రబాబు నాయుడు గారు మారు పబ్లిసిటీ స్టంట్‌గా దిగారు. ప్రజలను మభ్యపెట్టడానికి, మాయ చేయడానికి ఇదొక ఎత్తుగడ మాత్రమే. చంద్రబాబు గారి పత్రంలో రాష్ట్రం అవసరాలకు, ప్రజల అవసరాలకు చోటే లేదు. వాస్తవిక దృక్పథం అంతకన్నా లేదు. ఆయన పాలన ఎప్పుడు ప్రజలు తనకిచ్చిన 5 కాలంలో తన మేనిఫెస్టోలో చెప్పిన వాటి అమలు మీద ఎప్పుడూ ఉండదు. ఎప్పుడు ప్రజలను మోసం చేయడం మీదనే, ప్రజలను మాయ చేయడం మీదనే తన ధ్యాసంతా ఉంటుంది. 1998లో కూడా చంద్రబాబు గారు విజన్ 2020 పేరిట డాక్యుమెంట్లు విడుదల చేశారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో అదొక చీకటి అధ్యాయం. రైతుల ఆత్మహత్యలు, పనుల కోసం వలసలు, ఉపాధి లేక, ఉద్యోగాలు లేక, అష్టకష్టాలు, వీటినన్నింటినీ దాచేసి చంద్రబాబు గారు తన విజన్ చుట్టూ నడిపించిన ప్రచారం అంతా ఇంత కాదు. ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ విలువైన ఆస్తులను పప్పుబెల్లల మాదిరిగా తన మనుషులకు కట్టబెట్టి అవినీతికి పాల్పడ్డారు. ఆ రోజుల్లో స్విట్జర్లాండ్కు చెందిన అప్పటి ఆర్థిక మంత్రి పాస్కల్ హైదరాబాద్ వచ్చిన సందర్భంలో విజన్ డాక్యుమెంట్ల పేరిట ఇలా అబద్ధాలు చెప్పేవారిని మా దేశంలో అయితే జైలుకో లేకపోతే ఆసుపత్రికో పంపిస్తామని కామెంట్ చేశారు. చివరకు ప్రజలు కూడా విజన్ 2020 కాదు 420 అంటూ చంద్రబాబును దుయ్యబట్టారు. 2014లో కూడా చంద్రబాబు గారు విజన్ 2029 అనే డాక్యుమెంట్ ప్రచార ఆర్భాటంగానే మిగిలిపోయింది. తన పరిపాలనలో మొత్తం 3 విజన్లు ప్రకటించిన చంద్రబాబు చిరస్థాయిగా నిలిచిపోయే పని ఒక్కటైనా చేశాడా? ప్రభుత్వానికి మేలు జరిగే విధంగా ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టాడా? ఒక పోర్టు కానీ, ఒక ఫిషింగ్ హార్బర్లు కట్టాడా? ప్రభుత్వ రంగంలో ఒక మెడికల్ కాలేజీ అయినా కట్టాడా? స్కూళ్ళు బాగు చేశాడా? ఆసుపత్రులు బాగు చేశాడా? వ్యవసాయ రంగాన్ని బాగు చేశాడా? చెప్పుకోదగ్గ ఉద్యోగాలు ఇచ్చాడా? మానవ వనరుల అభివృద్ధి మీద, వారి భవిష్యత్తు మీద ఒక్క పైసా అయినా ఖర్చు చేశాడా? ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేదు. ఎన్నికల్లో తానిచ్చిన మేనిఫెస్టోలో సూపర్ 6 సహా ఇతర హామీలను తూట్లు పొడుస్తూ మోసాలు, అబద్ధాలతో ప్రజలను నమ్మకద్రోహం చేస్తున్న చంద్రబాబు ఇప్పుడు మళ్ళీ విజన్ 2047 పేరిట డాక్యుమెంట్లు విడుదల చేయడం మరో డ్రామా స్టంట్ కాదా? ప్రజలకు తాను చేసిన వాగ్దానాలను గంగల్లో కలిపిన పాలకుడిని చీటర్ అంటారు కానీ విజనరీ అంటారా? చంద్రబాబు గారి పాలనలో, ఆయన గత 14 ఏళ్ల కాలంలో ఎప్పుడూ రెవెన్యూ లోటే కనిపిస్తుందన్న మాట వాస్తవం కాదా? మరి ఇంకెక్కడి సంపద సృష్టి? ఆయన పాలించిన ఏ ఒక్క సంవత్సరంలోనైనా రెవెన్యూ మిగులు ఉందా? ఆయన సంపద సృష్టించే శక్తి లేదు. సమగ్ర ఆర్థిక నియంత్రణ కూడా లేదు. ఇప్పుడు విజన్ 2047 ద్వారా ఆర్థిక వ్యవస్థను $2.4 ట్రిలియన్ చేస్తానంటూ చంద్రబాబు చెప్పడం కూడా కట్టుకథ కాదా? సహజంగా ఏ రాష్ట్రంలోనైనా కాలం గడుస్తున్న కొద్దీ ఆర్థిక వ్యవస్థ పెరుగుతూ వస్తుంది. ఇప్పటి నుంచి వచ్చే 10 ఏళ్ళు తీసుకున్నా, లేక గతంలో 10 ఏళ్ళు లెక్కలు తీసుకున్నా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా ద్రవ్యోల్బణం వల్ల, సహజంగా వచ్చే పెరుగుదల వల్ల వృద్ధి చెందుతూ ఉంటుంది. కానీ సంపద సృష్టి ఎప్పుడూ చేయని బాబుగారు, ఎప్పుడూ ప్రభుత్వ ఆస్తులను అమ్మేసి సంపద ఆవిరి చేసే ఈ బాబుగారు ఈ పెరుగుదల తన వల్లే అని చెప్పుకుంటూ ఉంటారు. అందుకే ఈ మోసగాడిని మాత్రమే 420 అని అంటారు. ఈ రాష్ట్రంలో నెలకొన్న సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారం చూపుతూ అసమానతలు రూపుమాపి అందరికీ సమాన అవకాశాలు కల్పించి సుస్థిర అభివృద్ధి దిశగా వైఎస్ఆర్సీపీ హయాంలో అనేక చర్యలు తీసుకున్నాం. విద్యారంగంలో CBSE, IB, పిల్లలకు ట్యాబులు, వ్యవసాయంలో ఆర్బికే వ్యవస్థను, ఈ క్రాప్ ఫామ్ గేట్ వద్దే MSPలకి పంటల కొనుగోలు, ఆరోగ్య రంగంలో
నాడు నేడు ద్వారా ఆసుపత్రుల బలోపేతము, కొత్తగా ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కాలేజీలు, ఫ్యామిలీ డాక్టర్లు, విలేజ్ క్లినిక్లు, ఉపాధి రంగంలో మైక్రోసాఫ్ట్తో నైపుణ్యాభివృద్ధి, ఎడెక్స్తో ఒప్పందం ద్వారా ఆధునిక కోర్సుల్లో శిక్షణ వంటి అనేక కార్యక్రమాలు చేపట్టాము. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన ఈ పథకాలు, కార్యక్రమాలను చంద్రబాబు గారు నీరు కారుస్తున్నారు, రద్దు చేస్తున్నారు. విద్య, వ్యవసాయం, ఆరోగ్యము, ఉపాధి కల్పన, సుపరిపాలనలో తీసుకున్న విప్లవాత్మక సంస్కరణలు ఎన్నింటినో దెబ్బతీశారు. ప్రభుత్వంలో సృష్టించిన ఆస్తులను తన మనుషులకు అమ్మేయడానికి ప్రయత్నిస్తున్నారు. సమాజంలో కింది ఉన్నవారికి చేయూతనిచ్చే వారిలో జీవన ప్రమాణాలు పెంచి పేదరికాన్ని నిర్మూలించే దిశగా అమలు చేసే కార్యక్రమాలన్నింటినీ తీసేసి పేదలను మరింత పేదలుగా చంద్రబాబు తయారు చేస్తున్నాడు. మరి చంద్రబాబుకు విజన్ ఉందని ఎలా అనుకుంటారు?